రంజాన్ పండుగను పురస్కరించుకుని నంద్యాల భీమవరం రోడ్లోని అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద శనివారం నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పర్యవేక్షించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రార్థనల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మరియు నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, షామియానాలు మరియు మరుగుదొడ్ల సౌకర్యం పక్కాగా ఉండాలని సూచించారు. ఈద్గా పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని తెలిపారు. భీమవరం రోడ్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రంజాన్ పండుగ అనేది క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, ఈ పవిత్ర పర్వదినాన అల్పూర్ ఖాన్ ఈద్గా వద్ద ప్రార్థనలకు వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరూ ఈ పండుగను ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, నీటి సంఘాల చైర్మన్ చాబోలి ఇలియాస్, జైలాన్, మున్నా, అక్బర్, మిద్దె హుస్సేని, సుబ్బి, ప్రదీప్ రెడ్డి, స్థానిక మైనార్టీ నాయకులు మరియు ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. हाथ लगाओ फोटो बचा बेटा सर 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 आप नहीं थे मिनिस्टर साहब मेरे को आपका ले सर फिर सर మసీదులో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంది, వేలాది మంది రోజు పండగ రోజు వస్తారు కాబట్టి వాళ్ళకి తాగునీటి సౌకర్యం కూడా కల్పించాలని మనం పెద్దలు గౌరవనీయులు మంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఏర్పాట్లన్నీ దాదాపు అయిపోతున్నాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన కమిటీ తరఫున కూడా చాలా మంది కష్టపడుతున్నారు ఇక్కడ ఒక నెల నుంచి. వారికి కూడా ధన్యవాదాలు. ఈ 2 రోజుల్లో రేపు నుండి పండుగ లోపల మిగిలిన కార్యక్రమం కూడా సౌకర్యాలు కూడా అయిపోతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ, మనకు సహకరిస్తున్న పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఫారూక్ గారికి మా కమిటీ తరఫున, అల్పూర్ ఖాన్ మస్జిద్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల జిల్లాకు, నంద్యాల కాన్స్టిట్యూన్సీ దాదాపు 8 కోట్లు ఇచ్చారు నాగేంద్ర రెడ్డి గారి. ఆ జీవోలని ఏమన్నా ఎప్పుడైనా జీవోలు ఇస్తే దాన్ని పరిశీలించి మన ముఖ్యమంత్రి గారిని చెప్పి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలంటే 5 ఏళ్ళు బ్రేక్ అయిపోయాయి, 6 ఏళ్ళు మళ్ళీ రీఎస్టిమేట్ చేయాలా. రీఎస్టిమేట్ వద్దు ఏమవుతుంది, మహానుభావ మాకు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వండి అంటున్నాడు చేపలు ఆయన. చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ కాపాడాలా, ఇవన్నీ ఇవ్వలేదు ఆయన. ఇచ్చింటే ఇది గ్యాప్ వచ్చేది కాదు. ఇప్పుడు చాలా మంది దులర్ పథకాన్ని గురించి అడుగుతా ఉన్నారు. సార్ మీ దులర్ పథకం మీరే ప్రవేశపెట్టారు, ఇవ్వలేదు, ఇవన్నీ మీరే ఇచ్చింది. ఇమాములకు మొదలు చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఇమాములకు, మన విధంగా 4, 5, 10,000 ఇచ్చారు. అంటే 6 నెలలది పడి 60,000 రూపాయలు. పేషనాం అయితే 1000 ఇస్తారు కదా, అది మౌజు అంటారు. శుభ్రత చేస్తారు మసీద్ క్లీన్ చేయడానికి. ఆయనకు 5,000 ప్రభుత్వం తరఫున ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చింది, 30,000 ఇచ్చింది. ఈ రోజు పండుగ ముందు వాళ్ళు చేసుకుంటే సంతోషం చేసుకుంటారు. మన ముఖ్యమంత్రి గారికి మనం ఇఫ్తార్ దావత్ వారు చేసేసారు. ఇంకా మార్చి వరకు కూడా చేసాం. 10వ తేదీ వరకు వెళ్ళాము, దాన్ని ఆలోచన చేసాము. 5 నెలలు ఎత్తుందేమో, ఎందుకు వచ్చింది, మార్చి 31st వరకు వేసామని చెప్తే సెక్రటరీ గారు 31st వరకు వేసాం. బట్ సంతోషంగా చెప్తా, ఈ రకం ముందుగానే చేసేసాం. అది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మంచి పనులు చేసినాం. అధికారం వచ్చిన తర్వాత ఎన్ని మసీదులకు ఇచ్చామంటే అన్ని మసీదులకు ఇచ్చాము. గాజులపల్లికి ఇచ్చినాము, ఖానాల్లో ఇచ్చినాము, షాదీఖానాలకు, యాడూరు షాదీఖానాకి ఇచ్చినాము. ఇంకా పాణ్యం, చిన్న పాణ్యం కూడా మన వచ్చింది. పాణ్యంలో మన చెప్పాము, ఆమెకు డబ్బులు కూడా ఇచ్చాం. మొదలు పెట్టినట్టు అమ్మాయి కూడా. హుసేనాపురము, ఇవన్నీ ఉన్నాయి. చిన్న గ్రామాల్లో కూడా మాకు కూడా చిన్న షాదీఖానాలు కావాలి, మైనార్టీ ముస్లిం సోదరులు ఉన్నారని వాళ్ళు అడగడంతో అన్ని జీవోలు ఇచ్చాము. అన్ని జీవోలు నిలబెట్టేసిండు. అన్ని నిలబెడితే మళ్ళీ ఇప్పుడు రీఎస్టిమేట్ వేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఎవరు చేస్తారు, కాంట్రాక్టర్ అమ్మంటే పాత రోజులకు. మళ్ళీ రీఎస్టిమేట్ చెప్పి జీవో డబ్బులు కూడా చెప్పాం. ఎన్ని ఆగిపోయినాయో మన జిల్లాలో, మన దగ్గర కర్నూలు కానీ నంద్యాల కానీ చేయండి అని చెప్పి అప్పుడంతా కంబైన్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఉన్నది, డిస్ట్రిక్ట్ ఉన్నది కాబట్టి చెప్పడం జరిగింది.
త్వరితగతిన మన ఖలీల్కి అయితే ఎప్పుడైనా తీసుకొచ్చారు డబ్బు కలెక్టర్ గారికి సమర్పించి మనీ విత్ కలెక్టర్ DMW చెప్పి మీరు ప్రపోజల్ పెట్టుకొని కంప్లీట్ చేసి మొదలు పెట్టుకుంటారు. ఈద్ అయిన తర్వాత చేస్తా అంటాడు ఆయన. పండగ 2 రోజులు కాబట్టి కాదు, ఈద్ అయిన తర్వాత చేసుకొని మంచి చేసుకోండి, బాగా ఘనంగా చేసుకోండి పండగ అని చెప్పి చెప్తా ఉంది జరిగింది. కాబట్టి దీన్ని చూద్దామని ఆయన సొంతంగా చెప్పాడు. కమిషనర్ చెప్పా ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుందో, ఎందుకంటే ఈద్గా చేసి బాధ్యత ఎందుకంటే ప్రజలు వచ్చి చదువుతారు, కులం మతం కాదు, ప్రజలతో ఇంపార్టెంట్, పీపుల్ ఇస్ ఇంపార్టెంట్. వాటి ప్రజలు వచ్చి ఇక్కడ రోజు చదువుతారు కాబట్టి వాళ్ళకి ఎంత అవుతుందో మీరు ఎస్టిమేట్ వేసి ఇవ్వండి అని చెప్పారు. ఆ గోడను కూడా చెప్పినాడు. మీరు ఆలోచన చేసి ఎస్టిమేట్ ఇవ్వండి, మాట్లాడతాను నేను కూడా ఎట్లా చేయాలో ఆలోచన చేస్తాను అందరం కూర్చొని. ఓకే. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.